మైకేల్ అనేటటువంటి ఒక పాస్టర్ గారిని వాళ్ళనిద్దరినీ కూడా క్రైస్తవులుగా క్రీస్తుని ప్రకటిస్తున్నందుకు వాళ్ళిద్దరిని చెరసాల్లో వేసి ఆ మైకేల్ అనే పాస్టర్ గారిని చాలా దెబ్బలు కొట్టి చంపేశారు. ఈమెను కూడా జుట్టు పిరికేసి పాస్టర్ గారిని చాలా దెబ్బలు కొట్టారు. విశ్వాసులకి చాలా సందేహాలు వస్తాయి. పాస్టర్ గారిని కొడతంటే దేవుడు ఎందుకు తప్పించలేదని రావచ్చు. పాస్టర్ గారిని కూడా వాళ్ళు కొడతా ఉంటే దేవుడు ఎందుకు తప్పించలేదు. దేవుడు ఎందుకు తప్పించలేదంటే ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన మన ఊహకు అతీతమే. అందుకని దేవుని పిల్లలకి, ముఖ్యంగా దేవుని సేవకులకు ఎదురయ్యే శ్రమలు ఎందుకు అనేది ఎవరికి అర్థం కాదు. అయితే ఈ మైకేల్ అనేటటువంటి ఈ పాస్టర్ గారిని చంపేసిన తర్వాత వాళ్ళకి 16 సంవత్సరాల కుమారుడు ఉంటే ఆ కొడుకుని పిలిచి ఆ జైలు అధికారులు అన్నారంట, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు చెప్పన్నారంట. ఈ పిల్లవాడంట 10 ఆజ్ఞలు చెప్తా ఉంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్న ఆజ్ఞ దగ్గరికి వచ్చేసరికి, ఆగాగు, ఆ మూలన ఉంది చూసావా, ఆమె ఎవరో చూసావా, మీ అమ్మ. అప్పటికే అసలు పోల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మీ నాన్న ఎలాగూ లేడు, మీ నాన్న చచ్చిపోయాడు. నువ్వు మీ తల్లిని సన్మానించేటట్లయితే వెళ్ళి మీ అమ్మని తీసుకుని వెళ్ళిపోవచ్చును. అయితే ఆ తల్లి బైబిల్ని టేబుల్ మీద నుంచి కిందకి ఇసిరేసి ఆ బైబిల్ని తొక్కేసి దాని మీద ఉమ్మేసేసి అప్పుడు మీ అమ్మని తీసుకుని వెళ్ళిపో అని అన్నారు. ఆ పిల్లవాడంట వాళ్ళ అమ్మ వైపు చూసేసరికి వాళ్ళ అమ్మ అంట అడ్డంగా తలకాయ ఊపిందంట, అలా చెయ్యొద్దు అని. అడ్డంగా తలకాయ ఊపేసరికి ఈ పిల్లవాడు వెళ్ళి ఆ బైబిల్ తీసుకుని గుండెలకి హత్తుకుని యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పాడు. ఆ మాట అంటంతో తుపాకీ తీసుకుని ఆ 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పిల్లవాడు ముందే తల్లిని కాల్చి చంపేశాడు. అమ్మా అని పెద్ద కేక వేశాడు. కేక వేసేసరికి ఈ కుర్రవాడిని కూడా కాల్చి చంపేశాడు. ఎందుకు ఆ కుటుంబం అంతగా ప్రభుని ప్రేమించగలిగారు? మనం ఎంతసేపు ప్రార్థన చేసినా మన ఆశీర్వాదాల కొరకు ఈ లోక సంబంధంగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి, సౌఖ్యాలు కావాలి, సౌకర్యాలు కావాలని ఇవేవి కూడా మనం తీసుకెళ్ళనటువంటి వాటి కొరకు అడుగుతుంటాం. కానీ ప్రభు రాజ్యానికి ఏది ఉపయోగమో దాన్ని అడగడం లేదు, దాన్ని పొందుకోవడం లేదు. క్రీస్తులాగా మారడం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినట్లుగా మత్తయి సువార్తలోని 10:37లో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు, అక్కడేమో తల్లిని తండ్రిని సన్మానించు, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, తల్లినైనా తండ్రినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు దేవునికి పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి యేసు ప్రభుకి సంబంధించినటువంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు. యేసు ప్రభుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ యేసు ప్రభు కంటే ఈ లోకంలో సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాళ్ళు అంత్య దినాల్లో ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ఇది పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వాడని స్పష్టంగా తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం
అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఐదవ వచనం మొదటి నుంచి చదువుకుంది. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు అంత్య దినాల్లో స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, అబద్ధాలాడేవాడు, అహంకారంగా ఉంటారు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అజితద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, మంచి వాళ్ళను ద్వేషించేవాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా అధికత. అంత్య దినాల్లో ఉన్న అపాయం ఏంటంటే దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేటటువంటి స్వభావం. ఈ లక్షణాలన్నీ అంత్య దినాల్లో ఉండే విశ్వాసంలో ఉంటాయి అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలని జయించడం కావాలి మనకి. ఒకప్పుడు వ్యసనాలని జయించాం. సినిమాలు చూసే వ్యసనం ఉంటే ఆ సినిమాలు చూసే వ్యసనాన్ని, బూతులు తిట్టే వ్యసనాన్ని, ఇలాంటివి జయించి రక్షణ అనుభవం పొందాం. మంచిదే, సంతోషం. తర్వాత వచ్చేటటువంటిది గర్వము, స్వార్థము, లాభాపేక్ష, ధనాపేక్ష, ఇలాంటివన్నీ ఒకదాని వెంట ఒకటి దాడి చేస్తున్నప్పుడు జయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జయిస్తేనే కానీ సుఖాన్ని ప్రేమించకుండా దేవుని కొరకు శ్రమను అనుభవించటానికి ఇష్టపడే వాళ్ళే యేసు ప్రభుకి సంబంధించినటువంటి వాడు. ఈ లెక్కలో చూస్తే ఈ వాక్య ప్రకారంగా చాలామంది వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు నాకు ఎందుకు అనారోగ్యం ఇచ్చాడు, ఆయన దేవుడైతే నేను ఆయన బిడ్డనైతే నాకు ఎందుకు అనారోగ్యం రావాలి అని ఇలాగా అనారోగ్యం వచ్చినా బాధపడి ఆయాసపడడం, ఆర్థిక ఇబ్బంది వచ్చినా బాధపడి ఆయాసపడడం, అన్నీ ఆయాసపడమే కాకుండా కొంతమంది అంటుంటారు, వాళ్ళు మీరు విశ్వాసులు కదా, మీరు దేవుని భక్తులు కదా, మీకెందుకు వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు. అయితే ఎందుకు వచ్చినాయి శ్రమలు అనేది మన మహిమ కొరకే. మన మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు. ఒక పుట్టుగుడ్డువాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాడి గురించి అడుగుతున్నారు యోహాను సువార్తలో. వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు? 9వ అధ్యాయములో 1వ వచనం చదువుతుంది. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుగుడ్డి అని ఒక మనుషుని కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవడు పాపం చేశాడు, వీడా వీడి కన్నవాళ్ళ అని ఆయన అడిగగా యేసు, వీడైనను వీ కన్నవాళ్ళైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా. కాబట్టి దేవుని కార్యం జరగడానికి పౌలు శీలల్ని చాలా దెబ్బలు కొట్టారు. ఎందుకు? వాళ్ళు ఏం తప్పు చేశారు? సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించినందుకు చాలా దెబ్బలు కొట్టి తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు, బండలు వేసి బిగించేశారు, పారిపోతారేమోనని. వీళ్ళేమన్నా దొంగలా, వీళ్ళేమన్నా దోచుకునేవారా, లేకపోతే దేనికి పారిపోతారు వీళ్ళని? వాళ్ళు పారిపోతారేమోనని వాళ్ళని అలాగ బంధించేశారు. అయితే అర్ధరాత్రి వేళ, ఎప్పుడు? అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది కనుక ఆ చెరసాల పునాదులు అదిరిపోయి అపోస్తల కార్యం గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం, వారు చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టేవారు. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపల చెరసాల్లో ఉంచి వారి కాళ్ళకు బొండలు వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలో వాళ్ళ అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మ ఆ శ్రమలో వాళ్ళని దేవుని స్తుతించేటట్లుగా చేసింది. శ్రమలో దేవుని స్తుతించేటటువంటి మనసు దేవుని ఆత్మ కలిగి ఉంటే ఉంటుంది. కనుక ప్రియ దేవుని పిల్లలారా,
మనకు నచ్చిన భక్తి కాదు, దేవుని చిత్తానుసారమైన భక్తి చేయాలి. మనకు నచ్చిన భక్తి ఎప్పుడు కూడా సౌఖ్యంతో కూడుకుని ఉంటుంది. కష్టపడడానికి ఇష్టపడదు, శ్రమ పడడానికి ఇష్టపడదు, నష్టపోవడానికి ఇష్టపడదు. చాలామందిలో ఆచార సంబంధమైన భక్తి ఉంటుంది. ఆచార సంబంధంగానే ప్రార్థనకు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలవాటుగా వస్తారు కొంతమంది, ఆచారంగా వస్తుంటారు, కాకతాళీయంగా వస్తూ ఉంటారు, అలవాటు. కానీ ఆత్మతో ఎంతవరకు దేవుని సన్నిధి వాళ్ళు నేను దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి, దేవుని దగ్గర హృదయాన్ని కృమరించి ప్రార్థన చేయాలి. ఎంతమందికి ఆశలు ఆలోచనలు ఉంటున్నాయో తెలియదు. దేవుణ్ణి నేను వాళ్ళ ఆత్మతో సంధించాలి అనేటటువంటి ఆశ. ఈ యొక్క ఉపవాస కూడికల్లో, ఉపవాస దినాల్లో కనీసం ఇంట్లోనైనా ప్రత్యేకంగా 1 గంట నేను దేవుని దగ్గర ప్రార్థనలో గడపాలి అనే ఆశ ఉన్న విశ్వాసులకు ఉంటుందా? నిజంగా ప్రభు పట్ల భక్తి కలిగిన వారు, సరైన భక్తి కలిగిన వారైతే ప్రభుని వెతుకుతూ మొదలు పెడతారు. అప్పుడే ప్రభు యొక్క ప్రత్యక్షత వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ప్రియ దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవులకి క్రీస్తుకి సంబంధం నేను భక్తే చేస్తున్నారు. ఆయన మౌనంగానే ఉంటున్నాడు. ఎవరేం చేసినా, ఎవరెలా ప్రవర్తించినా మౌనంగానే ఉంటున్నాడు ఆయన. ఎందుకంటే అన్యాయపు తీర్పు విధించినప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు కూడా మౌనంగానే ఉంటున్నాడు. ఎందుకని? ఒక రోజు ఉంది. ఆ రోజున మన భక్తి ఏంటి, మన మనస్తత్వం ఏంటి, మన వ్యక్తిత్వం ఏంటి, అన్నీ బయటకు వస్తాయి. మనం క్రీస్తును పోలి ఉన్నప్పుడు మన వ్యక్తిత్వంలో కూడా దైవ లక్షణాలు ఉంటాయి. దైవత్వం అనేది ఉంటుంది. వాక్యానికి సరితూగే జీవితం ఉంటుంది. వాక్యానికి సరితూగాలి. అది భక్తి అంటే. మనకు నచ్చింది కాదు, దేవుని వాక్యం ఏం చెప్పింది. ఈ వాక్యాన్ని కూడా చాలామంది రకరకాల అర్థాలు తీసుకుంటూ ఉంటారు. ఎవడు అంటున్నాడంట, నోవాహు అట్లు చేశాడా? ఆడికి అర్థమైంది ఏంటంటే నోవాహు అంటే అట్లు చేశాడంట. ఇప్పుడే కదా అట్లు, అప్పుడు కూడా ఉన్నాయి అట్లు అంటున్నాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా చేశాను అన్నదానికి అర్థం ఇచ్చేటట్లుగా నోవాహు అట్లు చేశానని వ్రాయబడింది. దానికి వాడేమన్నా అర్థమైంది ఏంటంటే ఇప్పుడే కాదు అట్లు, అప్పుడు కూడా ఉన్నాయంట. కొంతమందికి బైబిల్ అలా అర్థమవుతుంది. ఇంకొక మాట, ఆ షోమ్రోను పట్టణంలో కరువు వచ్చినప్పుడు ఆ కరువు గాడిద తలకాయ 80 రూపాయలకి, పావు రూపాయి రెట్ట అమ్మేవాళ్ళు. ఈ పావు రూపాయి రెట్ట అనేది మనకేమంటే అర్థమవుతుందంటే, చాలామందికి ఈ పావురాళ్ళు వేస్తుంటే కదా రెట్టలో, ఆ రెట్ట కొనుక్కొని తినేవాళ్ళు అనుకుని ఒక ఆయన ఏకంగా ప్రసంగమే చేసేసాడు. ఏంటంటే అప్పుడు పావు రూపాయి రెట్టను కొనుక్కొని తినేవాళ్ళు అని. పావు రూపాయి రెట్ట అంటే కొత్తిమీర కట్ట లాంటిది. అది గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. అది కొత్తిమీర కట్ట లాంటి ఆకుకూర అన్నమాట. అది తినేవాళ్ళు. అంతేగాని మనకు అర్థమైనట్లుగా అది పావు రూపాయి రెట్ట కానే కాదు, కొత్తిమీర కట్టలాగా ఉంటుంది. అది ఒక ఆకుకూర, దాన్ని తినేవాళ్ళు. అది కూడా కొనుక్కొని తినాల్సి వచ్చేది అని ఆ కరువును గురించి వివరించడానికి ఆ మాటలు చెప్పారు. కానీ కొంతమందికి ఇలాగ అర్థమవుతుంది. ఒక ఆయన అంటున్నాడు, అప్పుడు గౌన్లు వేశాను అని రాయబడింది. గౌన్ అంటే తొడుక్కునే గౌన్లు అనుకుంటున్నాడు ఆయన. గౌన్ అంటే అర్థం ఏంటి? గవిని. అది తలుపు వేయబడింది, పెద్ద గేట్ ఉంటుంది. అది ఇంచుమించుగా 10 మంది బలమైన సైనికులు ఆ తలుపును లేవనెత్తి పక్కన పెట్టేవాడు. ఏ యొక్క ఊరికైనా ఒక గవిని అనేది ఉండేది. ఆ గవినిని తీసి పక్కన పెడితేనే అప్పుడు రాకపోకలు జరిగాయి. ఉదయం సూర్యోదయం అయిన తర్వాత గవిని తీసి పక్కన పెట్టేవాడు. సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ గవిని వేసేసేవాడు. ఆ గవిని కానీ వేస్తే తీయడం అసాధ్యం, తీయడం కష్టతరం, ఎవరికి తీసే అవకాశం ఉండదన్నమాట. అది గవిని. దానికి ఆ గవినికి అర్థం ఏమనుకున్నాడంటే మామూలుగా తొడుక్కునే గౌన్లు అనుకుంటున్నాడు.
ఆ గౌన్లు వేసుకున్నప్పుడని గౌన్ల మీద ప్రసంగం చేస్తున్నారు. కొన్ని విషయాలు మనం అనుకున్నట్లుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. వాక్యం ఏం చెప్తుందో ఒకవేళ అర్థం కాలేదు, ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా దీని అర్థం ఏంటో నాకు తెలియడం లేదు నాయన అని ప్రార్థన చేసి అడిగి దాని ప్రకారం నడుచుకోవాలి. ఒకవేళ వాక్యానుసారంగా నడుచుకోలేదనుకోండి, రేపటి రోజున దేవుని దగ్గర నాకు తెలియదు అనటానికి వీల్లేదు, నాకు బైబిల్లో ఏముందో తెలియదు అనటానికి వీల్లేదు, నాకు అర్థం కాలేదంటానికి వీల్లేదు, నేను చదువుకోలేదంటానికి వీల్లేదు. అవన్నీ అందుకే ఈ రోజుల్లో రకరకాల మాధ్యమాల ద్వారా దేవుడు సువార్తను ప్రకటింపజేసి రకరకాలుగా దేవుని వాక్యాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరి యొక్క విషయం ఏంటంటే, కొరింథీలు అపోస్తలుల కార్యం గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గ్రంథాలని పరిశీలన చేసేవాడు. పౌలు శీలలు చెప్పినవి అలా ఉన్నాయా లేదా అని వాళ్ళు చూసేవాళ్ళట. అక్కడ ఏంటంటే చెప్పిన మాటలకి వాక్యానికి సరిపోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఆ మాటలు అలా ఉన్నాయో లేవో పరిశీలన చేసుకోవాలి. వాక్యం సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వాలి. ఆ మాటలు అలా ఉన్నాయనే విషయం మనం తెలుసుకో. 17వ అధ్యాయము 11వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలోను వారికంటే గనులై ఉన్నాను కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనాలు పరిశోధన చేస్తూ ఉండేవాడు. చెప్పిన విషయాలు అవి అలా ఉన్నాయో లేవో అని లేఖనాలు పరిశోధన చేస్తారు. మరి ఎంతమంది బైబిల్ చదువుతారో తెలియదు. ఆ బైబిల్ కూడా మనకు అర్థమైనట్లుగా కాకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రభువా నీ మాటలు నాకు అర్థమవటానికి సహాయం చేయని ప్రభువుని అడిగినప్పుడు అప్పుడు ఆ ప్రభు బయలుపరుస్తారు. కనుక ప్రభు అంటున్నారు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువ అంటే ఏంటి? దేవుని కంటే తండ్రిని కానీ, తల్లిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, కుమారులు కానీ, కుమార్తెలు కానీ, భూములు కానీ, డబ్బు కానీ, దేన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఈ రోజుల్లో సుఖమే కదా అనగా శరీరం అంటుంది. ఈ మధ్యకాలంలో అంటున్నారు 8 గంటలు నిద్రపోవాలంట. 8 గంటలు నిద్రపోవాలి. ఇప్పుడు బాంబులు పడిపోతూ ఉన్నాయి ఆ గల్ఫ్ దేశాల్లో. ఇక నిద్రపోతూ ఉంటే శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోతారు ఇక. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంటే 8 గంటలు నిద్రపోవాలి, 10 గంటలు నిద్రపోవాలి, 15 గంటలు నిద్రపోవాలి. అప్పుడే ఆరోగ్యం ఇవాళ ఉంటుంది, రేపు అది. కానీ ప్రభు రాజ్యం కావాలి కదా మనకి. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోక సంబంధంగా ఆయన మనము ఏదో ఆనందించాలని ప్రభు రాలేదు, కానీ పరలోకం కొరకే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. పరలోకం కొరకే దేవుడు మనల్ని నిర్ణయించారు. కనుక పరలోకం కొరకు సిద్ధపడాలి తప్ప ఇవన్నీ తాత్కాలికం. మనం ఏం కలిగి ఉన్నామో అవన్నీ తాత్కాలికం. ఇవన్నీ ఏదో ఒక రోజు వదిలిపెట్టారు. తెలుసు, ఆ సత్యం తెలుసు. మన కళ్ళ ముందు ఎంతోమంది రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరిని నిలబెట్టారంట, ఆయన వెళ్ళిపోయాడు. ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో అధికారులు రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళే వాళ్ళ యొక్క శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇంత దుర్భరమైనటువంటి ఈ జీవితం కొరకు ఎందుకు ఇంత ప్రాకులాట? అసలు దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే సిద్ధపడతామని ఇస్తున్నాడు. మనం ప్రభువులో సిద్ధపడతాం, ప్రార్థనలో సిద్ధపడతాం, మోకాళ్ళ జీవితంలో సిద్ధపడతామని ప్రభు మనకి ఆయుష్కాలం ఇస్తాం. ఆరోగ్యం ఉందని కాదు. మన ఈ మధ్య కాలంలో ఏదో ఒక చిన్న పాపకి
ఏదో అనారోగ్యం వచ్చిందంట. ఆ అనారోగ్యానికి ఒక ఇంజెక్షన్ ఖరీదు ఎన్ని కోట్లు? 16 కోట్లు. 16 కోట్లు ఒక్క ఇంజెక్షన్. ఆ పిల్ల చిన్నపిల్లే. చిన్న పాపకి వచ్చినటువంటి అనారోగ్యానికి ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఎక్కడ పడితే అక్కడ మొత్తానికి చందాలు వసూలు చేసి ఆ అమ్మాయికి ఇంజెక్షన్ కొనడానికి ఎవరి వంతులో వాళ్ళు లక్షల రూపాయలు విరాళాలు ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత అల్పమైన జీవితం. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా దాని యొక్క ప్రభావం ఎలా ఉండదో, దాని ఇది ఎలా ఉండదో, ఆ పనితీరు ఎలా ఉండదో అవన్నీ కూడా చెప్పలేరు. కానీ ఆ ఇంజెక్షన్ అన్ని కోట్ల రూపాయలు విలువైన ఇంజెక్షన్ ఆ అమ్మాయికి అంత అనారోగ్యం వచ్చిందంటే ఆలోచన చేయండి. ప్రియ దేవుని పిల్లలారా, ఇది మానవుని యొక్క జీవితం, శరీరం యొక్క నిర్మాణం ఇలాగుంది. అయితే ఈ లోకంలో మనం ఏదో సుఖ సంతోషాలతో బ్రతకడం కోసం కాదు, కానీ నీకున్న సిలువ ఉందా? ఎవరికి వాళ్ళు శ్రమ. సిలువ అంటే శ్రమ. ఈ శ్రమ ఉందా? ప్రభు కొరకైన శ్రమ. లోకం కొరకు, తినటం కొరకు, వీటి కొరకు కాదు. ప్రభు కొరకైన శ్రమ. ప్రభువుని బట్టి ఒక నింద, ప్రభువుని బట్టి ఒక అవమానం, ఇవన్నీ కూడా ఆశీర్వాదకరమైనవి. మనకు అవేం అక్కర్లా. మంచి సౌఖ్యంగా ఉండాలి. అదే భక్తి అని చాలామంది అటువంటి భక్తి చేస్తూ ఉంటారు. అది చాలా విచారకరమైంది, దుఃఖకరమైంది. ప్రభు రేపు అడుగుతారు, నా కోసం నువ్వేం విడిచిపెట్టావు, ఏం పోగొట్టుకున్నావు, ఏం నష్టపోయావు? ప్రభువా, నీ పేరు పెట్టుకుని సంపాదించుకున్నానయ్యా. నీ పేరు పెట్టుకుని నిన్ను ఎప్పుడు అడిగి బోల్డ్ సంపాదించేసుకున్నాను. ఎప్పుడు చూసినా అడగడమే. అడిగి సంపాదించేసుకుని బాగా సౌఖ్యాన్ని అనిపించాను, సౌకర్యాలు అనిపించాను. ఒకటే యేసు ప్రభు అన్నారు, ఆ సిలువ అనుభవం కావాలంటే నీకున్నదంతా అమ్మేసేయి, బేదలకు ఇచ్చేయి, యేసయ్యని వెంబడించు. అది ఎవరికి సాధ్యమవుతుంది? వినటానికి బాగానే ఉంటుంది, చేయడానికి మాత్రం ఎవ్వరు కూడా చేయలేరు. వినటానికి ఇలాంటి వాక్యాలు చాలా వింటాం, పిట్టకథలు చక్కగా వింటాం, వినసొంపైన మాటలు చాలా వింటాం. కానీ ప్రభువే నీకున్న ఆస్తి అంతా అమ్మేసేసి బీదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటే ఎంతమంది చేయగలరు? అప్పటి అది క్రైస్తవ్యం, అది సిలువను ఎత్తుకోవడం, అది క్రీస్తుని వెంబడించడం. అది చేయలేం. మనం బైబిల్ పట్టుకున్నాం, పరలోకం వెళ్ళిపోతాం అనుకున్నాం. మనల్ని ప్రేమించిన ప్రేమ నిజంగా ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది రక్షణ కలిగి చనిపోతున్నారు, ఎంతమంది రక్షణ లేక చనిపోతున్నారు. రక్షణ లేక, దేవుని ఎరక్క, పాపాలకి క్షమాపణ పొందకుండా చనిపోతున్నారు. కొంతమంది అనుకున్నారు ఆ రెండవ దొంగని యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. ఆడని బాప్తిసం తీసుకున్నాడా? బాప్తిసం తీసుకోకపోతే పరలోకం వెళ్ళని చెప్తుంటారు. ఎవడు పైత్యం వాడు. ప్రియ దేవుని పిల్లలారా, వానికి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. వాడు ఒక దొంగ, బహిరంగంగా తిరగలేడు. చివరికి మొత్తానికి యేసుక్రీస్తు ప్రభుతో కూడా సిలువ వేయబడే పరిస్థితి వచ్చినప్పుడు వాడికి వాడు ఒప్పుకున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, అయితే ఈయన యందు ఏ తప్పిదము లేదు అని యేసు ప్రభు వైపు తిరిగి, ప్రభువా, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు ఈ పాపిని జ్ఞాపకం చేసుకో అని చెప్పి అడిగితే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. వాడు చచ్చిపోతాడని తెలుసు, మొదటడికి తెలుసు. వాడు శారీరకమైన మరణాన్ని తప్పించుకోవడం కోసం అన్నాడు, కానీ రెండో వాడైతే ఆత్మీయమైన మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభుని అడుగుతున్నాడు. ఆత్మీయమైన మరణాన్ని తప్పించుకోవడానికి ప్రభుని అడుగుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ప్రభు చెప్పాడు. వాడికి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. అందుకని వాడు విశ్వసించిన దాన్ని బట్టి వానికి రక్షణ వచ్చింది. మనకి దేవుడు అంత అవకాశం ఇచ్చాడు కదా. ఇంత అవకాశం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తా, దేవుని కొరకు జీవించాల్సిన జీవితం జీవించకుండా బాప్తిసం తీసుకోకపోవటం ఎంత నిర్లక్ష్యమో.
అలాగే భక్తి జీవితంలో కూడా సుఖానుభవాన్ని ప్రేమించటం అంత దేవుని నిర్లక్ష్యం చేయడం. సుఖాన్ని ప్రేమించటం. ఇంకొక విషయం ఏంటంటే మన జీవితంలో చాలా ప్రయారిటీస్ ఉంటాయి, ప్రాముఖ్యతలు ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాముఖ్యతలో యేసు ప్రభుని ఏ స్థానంలో పెడుతున్నావు? ఏ స్థానంలో ప్రభుకి ప్రాముఖ్యత ఇచ్చావు? అన్నిటికంటే అందరికంటే ముందుగాన ప్రాముఖ్యత ఇచ్చావా? లేకపోతే ఆఖరిగా ప్రభుకి చాలా అతి స్వల్పమైన ప్రాముఖ్యతని ఇస్తున్నావా? నీవు ప్రభువుకి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టే ప్రభు నీకు కూడా ప్రాముఖ్యతనిస్తాడు. కనుక మనము ప్రభుకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే ప్రభు మనకి ప్రాముఖ్యత ఇస్తారు. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను, పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాను. ఆ పాస్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా అందరితో కలిసి అక్కడ భోజనానికి కూర్చుంటే ఆ మీటింగ్ పెట్టిన పెద్ద పాస్టర్ గారు నన్ను ఎక్కడ చూశాడు. చూసి పెద్ద పాస్టర్ గారు అందరికీ వేరుగా భోజనం ఏర్పాటు చేశారు. వేరే టెంట్లో భోజనం ఏర్పాటు చేశారు. గబగబా వచ్చాడు ఆయన. వచ్చి నా చేయి పట్టుకుని ఆ పెద్ద పాస్టర్ గారు భోజనం చేసే భోజనశాలకు తీసుకెళ్ళి, మీరు అక్కడ కాదు ఇక్కడ భోంచేయాలి, మాతో పాటు భోంచేయండి అని తీసుకెళ్ళినప్పుడు నాకు చాలా సంతోషం. అంటే మనం దేవునికి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టి దేవుడు మనకి ప్రతి సమయంలో కూడా ప్రాముఖ్యతనిస్తాడు, ప్రతి స్థలంలో కూడా ప్రాముఖ్యత ఇస్తాడు. అక్కడే అర్థమైపోద్ది మనం దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామని. కనుక దేవుడికి తెలుసు, ప్రియ దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనము దేవునికి ఇచ్చే ప్రాముఖ్యతను బట్టే దేవుడు మనకు కూడా ప్రాముఖ్యతనిస్తాడు. ఆరోగ్యం కంటే, ఆర్థిక పరిస్థితుల కంటే, మనకున్న సమస్యల కంటే, అన్నిటికంటే కూడా ప్రభుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నామా? అలా ఇవ్వగలిగితే ప్రభువు మన జీవితంలో కూడా మనకు ప్రాముఖ్యతనిస్తాడు. అయితే ఇప్పటికే ప్రభువు మనల్ని ప్రేమించారు. మనం చూసినట్లయితే రోమపత్రిక 5:8 అయితే దేవుడు మన ఏడ తన ప్రేమను వెల్లడిపరచును ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులుగా ఉంటుండగానే యేసు ప్రభు మన కోసం చనిపోయారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసు ప్రభు మన కొరకు చనిపోయారు. మనం ఏ స్థానంలో ఏ స్థితిలో ఉన్నామో, ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంతో దేవుని స్తుతించాలి, అనారోగ్యంగా ఉన్నామా అనారోగ్యంతో, అనారోగ్య పరిస్థితుల్లో కూడా దేవుని మనం స్తుతిస్తామా లేదా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క గొప్ప కృప మనతో ఉంది, మనల్ని వెంబడిస్తూ ఉంది, మనల్ని బలపరుస్తూ ఉంది. దేవుని కృపను తృణీకరిస్తే మనం ఎలాగ తప్పించుకోగలుగుతాం? దేవుని కృపను తృణీకరించి ఈ లోకాన్ని ప్రేమిస్తే, దేమ ఈ లోకాన్ని స్నేహించాడంట. పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించినటువంటి దేమ అనేటటువంటి వ్యక్తి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. దేమ ఈ లోకాన్ని స్నేహించాడని వ్రాయబడి బైబిల్ చెప్తా ఉంది. ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అవుతాడు. యాకోబు పత్రిక 4:4 చూస్తే, వ్యభిచారులారా ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు అంట. ఇప్పుడు చెప్పండి, మీరు శత్రువులుగా ఉన్నారా మిత్రులుగా ఉన్నారా? లోకంతో స్నేహం చేస్తే వాడు శత్రువులే. కాబట్టి దేవునికి శత్రువులుగా బ్రతుకుతున్నామా? ప్రియ దేవుని పిల్లలారా, పౌలు శీలలు ఎంత పౌలు గారికి ఖచ్చితంగా ఉంటుందంటే, పౌలు బర్నబా ఇద్దరు కూడా సువార్త సేవకు వచ్చారు. సువార్త సేవకు వచ్చినప్పుడు పౌలుకి సహకారంగా శీలున్నాడు, బర్నబాకి సహకారంగా మార్కు ఉన్నాడు. వీళ్ళు ప్రయాణం వెళ్తుంటే ఒక దగ్గర
మార్కు తన సొంత పని కొరకు నిలిచిపోయాడంట. అప్పుడు పౌలు అన్నాడు, తన సొంత పని కొరకు నిలిచిపోయినటువంటి మార్కుని వెంట పెట్టుకుని సువార్తకి వెళ్ళడం నాకు ఇష్టం లేదన్నాడు. అపోస్తలుల కార్యం గ్రంథం 15:37 36. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితము ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరు యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారు వారు చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అనువాడు పేరు గల యోహాను వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక నిలిచిపోయి తమ విడిచిపోయిన వాడిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయేది. బర్నబా మార్కును వెంట పెట్టుకుని కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను వెంట పెట్టుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడినవాడు బయలుదేరి సంఘములను స్థిరపరుస్తూ సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేసి తర్వాత మనం చూస్తే బర్నబా మార్కు చరిత్ర లేదు, ఇక అక్కడతో ఫినిష్ అయిపోయింది. మార్కు పంపులియాలో తన సొంత పని కొరకు నిలిచిపోయాడు. ఆ సొంత పని మీద దృష్టి పెట్టేవాడిని అంటే పెట్టుకుని స్వార్థకు వస్తావంట ఏంటి అని వాళ్ళిద్దరికీ పౌలుకి బర్నబాకి వ్యత్యాసం వచ్చింది, విభేదం వచ్చింది. అప్పుడు బర్నబా అన్నాడు, నాకు మార్కే కావాలన్నాడు. అయితే మార్కుని అంటే పెట్టుకుని వెళ్ళిపోను. కుప్పకి వెళ్ళిపోయాడు. కుప్రలో బర్నబా మార్కు వెళ్ళిపోయారు. అయితే పౌలు శీలను వెంట పెట్టుకుని వెళ్ళాడు. పౌలు శీలల పరిచర్య తర్వాత పరిచర్య కనబడుతుంది, కానీ బర్నబా మార్కు పరిచర్య కనపడాలి. కారణం ఏంటంటే సొంత పని కొరకు నిలిచిపోయేవాడు దేవుని పనికి పనికిరాడు. పౌలు అంత ఖచ్చితంగా ఉండేవాడు, అంత కఠినంగా ఉండేవాడు. అలాగా పరిచర్య చేశారు. మనం ఇష్టం వచ్చినట్టుగా మన పనులని చక్కపెట్టుకొని మనకు పని లేనప్పుడు ప్రభు దగ్గరకు వస్తుంటారు ఈ రోజుల్లో. ఇవాళ ఏ పని లేదు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాం. ఎవరేమో ఒకవేళ వాళ్ళు ఏదైనా పని ఉంటే ఆ పని చూసుకునే వాళ్ళమేమో ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళం కాదేమో. ఇలాంటి భక్తి చేసేవాళ్ళు వాళ్ళ చరిత్ర ఇంకెక్కడ కనపడదు. వాళ్ళ భక్తి జీవితం కూడా ఉపయోగకరంగా ఉండదు, పనికి రాకుండా పోద్ది. వాళ్ళు భక్తి చేస్తుంటారు. బర్నబా మార్కు భక్తి చేశారు, కానీ మళ్ళీ వాళ్ళ చరిత్ర ఎక్కడ కనపడలేదు. పౌలు శీలలో భక్తి చేశారు, వాళ్ళ చరిత్ర కనపడింది. ప్రియ దేవుని పిల్లలారా, మన ఇష్టమైనట్లుగా కాదు, మనకేదో నచ్చినప్పుడు, మనకు పని లేనప్పుడు, పని పాటలు లేనప్పుడు ప్రభు దగ్గర రావటం కాదు. మనకి ఎన్ని పనులున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా ప్రభుని విడిచిపెట్టకుండా వెంటాడడమే ప్రభు యొక్క సిలువను మోయటం, మన సిలువను మోస్తూ ప్రభుని వెంబడించటం. అట్టివాళ్ళే ప్రభుకి పాత్రలు అవుతారు. కనుక ప్రభుకి నచ్చినటువంటి భక్తి చేయటం ఏంటంటే సిలువను ఎత్తుకుని యేసు ప్రభుని వెంబడించుట. సిలువనెత్తుకుని యేసు ప్రభుని వెంబడించుట. సిలువ తిరగేసేవాడు కాదు. సిలువధారి నాటకం వేస్తున్నప్పుడు ఆ సిలువ మోసేటటువంటి నాటకం వేసేవాడికి, ఆ కొరడాతో కొట్టే సైనికుడికి ఎప్పుడో గొడవ అయిందంట. ఆ గొడవ కక్ష నాటకంలో తీర్చుకుందామని ఈ కొరడా కొట్టేవాడంట కొట్టేస్తున్నాడంట అండి. ఈ సిలువ మోసేవాడు అన్నాడంట, రే గట్టిగా తగులుతుంది, నెమ్మదిగా కొట్టు అన్నాడు. వీడి మాటలే వినిపించుకోవట్లేదు, బాధేస్తున్నాడు పట్టు. ఇంకంతే ఆ సిలువ మోసేవాడు సిలువ తిరగేసి, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, సిలువధారి నాటకం పేరేంటి? చాలామంది క్రైస్తవులు సిలువధారి నాటకాలు వేస్తారు. అవసరమైతే సిలువ తిరగేస్తాం, లేకపోతే నాటకం వేస్తాం. నటించటానికి కాదు ప్రభు పిలిచింది, జీవించటానికి పిలిచారు. అందుకే భక్త పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాను. యేసు ప్రభు మనలో జీవించాలి. ఆ గొప్ప అనుభవం కావాలి. అంతేగాని
సిలువధారి నాటకం లాంటి భక్తి అయితే, లేక సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే భక్తి అయితే అది ప్రభువుకి ఇష్టమైంది కాదు. ఎప్పుడైతే మనల్ని మనం ఉపేక్షించుకుంటామో, ద్వేషించుకుంటామో, మీకు తెలుసో లేదో ప్రభువుని ఎరిగిన తర్వాతే బంధువులు ఎక్కువ అవుతారు. ప్రభువులోకి వచ్చిన తర్వాతే మనకు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. ప్రభువుని ఎరిగిన తర్వాతే మనకు బాధ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. ఈ బాధ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు, ప్రభుని ఎరగని వాళ్ళు ఇంటికి వెళ్ళమనండి, దమ్ము ధైర్యం ఉండదు. కానీ కొంచెం విశ్వాసంలోకి వచ్చారనగానే వాళ్ళని ఎలా పాడు చేయాలా అని రకరకాల బోధకులు ఈ యొక్క ప్రపంచంలో బయలుదేరారు విశ్వాసాన్ని పోగొట్టడానికి. దేవుని యొక్క వాక్యానికి సరితూగే భక్తి చేయాలి. సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. భక్తి జీవితంలో సిలువనెత్తుకుని వెంబడిస్తేనే ప్రభుకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే సంబంధించని వాళ్ళు. సిలువనెత్తుకోవడం అంటే మనల్ని మనం ద్వేషించుకోవడం, మనల్ని మనం ఉపేక్షించుకోవడం, అదే సిలువ. ఎప్పుడైతే ఉపేక్షించుకుంటామో, ద్వేషించుకుంటామో అప్పుడు సిలువ కనపడుతుంది. ప్రేమించుకుంటే సిలువ కనపడదు. మనం పోషించుకుంటామంటే సిలువ కనపడదు. మనం ద్వేషించుకుంటేనే సిలువను చూడగలం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. యేసు చావుందే సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే. యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సాయించెను. పాప శిక్ష పొంద తగియుంటిమి, మన శిక్ష ప్రభువే సాయించెను. నలుగా గొట్టబాడే పొడవాబాడే నీకై, నలుగా గొట్టబాడే పొడవాబాడే నాకై, అంగీకరించు యేసుని, అంగీకరించు యేసుని. యేసు చావుంది సిలువలో నీ కొరకే నా కొరకే, ఎంత గొప్ప శ్రమను చేను నీ కొరకే నా కొరకే. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, భూమి ఆకాశములకు సృష్టికర్త, మానవుల ఆత్మలకు దేవుడా, మీ అత్యంతమైన అపారమైన పవిత్ర ప్రేమ కొరకై స్తోత్రాలు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నారు. తండ్రినైనా, తల్లినైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, భూములైనా, భార్యనైనా, పిల్లలనైనా, ఆస్తులైనా మీకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నీకు పాత్రుడు కారు అని చెప్పారు. కనుక ప్రభువా, నీకంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకుండా నిన్నే ప్రేమించగలుగుటకు సహాయించి, మీరు చెప్పారు, ఒకడు నన్ను ప్రేమించినట్లయితే వాడు నా మాట వింటాడు, నా మాట గైకొంటాడు అన్నారు. ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నారు. నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను వెంబడించేవారిగా ప్రతి దినము మా కొరకు నిర్ణయించబడిన సిలువనెత్తుకుని వెంబడించేవారిగా సిద్ధపరచుమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల కూడిన మనందరికీ ఆయన యందు భయభక్తులు గల వారికి సదా తోడైన ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా మనందరినీ సిద్ధపరచి, నడిపించి, దీవించి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.